హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన దోస పిండితో రోడ్ సైడ్ దొరికే చల్ల పునుగులతో పాటుగా టొమాటో పచ్చిమిర్చి చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా చల్ల పునుగులు అంటే మైదా, పెరుగు, సోడా యూజ్ చేస్తారు కదండి. అవేమీ లేకుండానే పొంగుతూ సాఫ్ట్గా వచ్చేలా ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా చల్ల పునుగులకి కాంబినేషన్గా టొమాటో పచ్చిమిర్చి చట్నీని ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 6 నుంచి 7 పచ్చిమిర్చిని క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని క్లీన్ చేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. రసం ఎక్కువ ఉన్న టొమాటోస్ని తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పులుపు కోసం కొద్దిగా చింతపండుని వేసుకొని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూతని పెట్టేసి ఇవి పూర్తిగా మగ్గిపోయే వరకు వీటిని వేగించుకోండి. మధ్య మధ్యలో మూతని తీసి మిక్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే టొమాటో పచ్చిమిర్చి ఈవెన్గా వేగుతాయి అన్నమాట. లేదంటే అడుగంటిపోతాయి. మళ్ళీ మూతని పెట్టేసి ఈ పచ్చిమిర్చి టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి దోసపిండిని తీసుకోండి. దోసపిండి పట్టిన 2-3 రోజులకి దోసపిండి బాగా పులుస్తుంది కదా. బాగా పులిసిన దోసపిండితో పునుగులు వేసుకుంటే మంచిగా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి. లేదంటే గట్టిగా ఉంటాయన్నమాట. మీరు దోసపిండిని పట్టుకునేటప్పుడే ఇలా మందంగా పట్టుకోవాలి. మీరు ఒకవేళ లూజ్గా పట్టుకున్నారంటే అవి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండదు. మీరు తీసుకున్న దోసపిండికి తగినట్లుగా జీలకర్ర, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, కొత్తిమీరని సన్నగా తరుక్కుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నామంటే ఈ పిండి లూజ్ అవుతుంది. మీరు ఎప్పుడు పునుగులు వేసుకుంటారో దానికి ముందు సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చేతితో ఈ 3 బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసేసుకొని ఈ పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఒక పక్కన పెట్టేసుకొని నాననివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి టొమాటో పచ్చిమిర్చి సాఫ్ట్గా అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు పూర్తిగా వేగిపోయాయి అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని కిందకి దింపేసి పూర్తిగా చల్లారిపోయే వరకు ఈ ప్యాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ఈ టొమాటో పచ్చిమిర్చిని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినట్లుగా సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఆయిల్ మీడియంగా హీట్ అయ్యేలాగా చూసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవద్దు. అలా చేసుకున్నారంటే పునుగులు వేసిన వెంటనే ఇవి కలర్ చేంజ్ అయిపోయి త్వరగా మాడిపోతాయండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ దోశ బ్యాటర్లో రుచికి తగినట్లుగా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా బ్యాటర్ని వేసుకొని చెక్ చేసుకోండి. ఇలా పైకి నొరగలాగా వస్తుందంటే ఇది ఆయిల్ హీట్ అయిపోయినట్లే. ఇప్పుడు కొద్దిగా దోశ బ్యాటర్ని చేతిలోకి తీసుకొని ఆయిల్కి సరిపడా పునుగుల్ని వేసుకుంటూ ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకొని ఈ పునుగుల్ని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి కానీ లేదంటే లో ఫ్లేమ్లో పెట్టి కానీ అస్సలు ఫ్రై చేసుకోవద్దు. ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి, మాడిపోతాయి. దోశ బ్యాటర్లో నేను అస్సలు సోడాని వేయలేదండి. కానీ పునుగులు మాత్రం పైకి పొంగుతూ వచ్చాయి కదా. పిండి బాగా పులవడం వల్లే ఇలా పొంగుతాయండి. ఇప్పుడు ఒక జల్లి గంట తీసుకొని ఈ పునుగుల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ పునుగులు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలానే పిండి మొత్తం అయిపోయే వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి. సాయంత్రం పూట ఆరు బయట కూర్చొని చల్లటి క్లైమేట్లో వేడివేడిగా పునుగులు వేసుకొని తింటుంటే ఈ జన్మకి అది చాలా అనిపిస్తుంది కదండి. మీకు నోరుతుందా? అయితే మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఫుడీస్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.